హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గేమింగ్ విత్ జైరాజ్. సో గేమర్స్ ఈరోజు వచ్చేసి మీరైతే చూడండి గైస్. సో సబ్స్క్రైబర్ అయితే ఛాలెంజ్ అయితే ఇచ్చారనమాట. కానీ ఛాలెంజ్ ఇచ్చాడు కానీ సో అక్కడ అన్ని డైనోసార్లు ఉంటే అక్కడికి వెళ్ళంట మనం అంటే తన బండి కొద్ది దొబ్బుకు రావాలంట. ఏమి ఇచ్చే బాబు ఛాలెంజ్, అప్పుడే ఒకటి వచ్చేస్తుంది. ఈ ఛాలెంజ్ మనం ఎలా కంప్లీట్ చేస్తాం? సో గాయస్ మీరే చెప్పండి. సో ఈ ఛాలెంజ్ అయితే అవుతుంది అంటారా అసలు? సో అక్కడికి వెళ్ళంట కారును ఎత్తుకు రావాలంట. ఏమన్నా ఇచ్చాడా బాబా ఛాలెంజ్. సో గాయస్ ఇంకైతే మనం జేసీబీని అయితే తీసుకుందాం గాయస్. అంటే జేసీబీ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. సరే ఇంకా మన తమ్ముడికి ఛాలెంజ్ అయితే చేసేద్దాం. అది కూడా మన లవ్లీ సబ్స్క్రైబర్ అనమాట. సో అన్న స్టీల్ మై ఫెరారీ అన్నాడు. సో ఫెరారీ అన్నాడో మరి ఏమన్నాడో ఇక్కడైతే ఇరుక్కుపోయింది గైస్ మన జేసీబీ అయితే. సో అన్ని డైనోసార్లు అనమాట. సో ఇంకా బయటికి దిగిపోదాం. గేస్ట్ ఇరుక్కుపోయింది అనమాట. సో హెలికాప్టర్ వేసుకుని వెళ్దామంటారా? సో ఎందుకు గైస్ సో పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాయి నాకు తెలిసి. కానీ గాయస్ ఎక్కడ దాచాడు బాబు? కార్ ఎక్కడ దాచావు? ఫెరారియా ఫార్చునర్ అనుకుంటా గైస్. ఫార్చునర్ లెజెండర్ దాచాడంట ఈ డైనోసార్ల కాడ. ఎక్కడన్నా ఎతకదాం మనం. చూడండి గైస్ మీరే చూడండి ఎన్ని డైనోసార్లు అయితే. ఈ డైనోసార్లో నుంచి నేను ఎలా తప్పించుకుంటానో ఈ ఫార్చునర్ లెజెండర్ ఎలా కట్టుకెళ్తాను. సో ఇంక లాస్ట్ టైం చూస్తాను గైస్. సో మొత్తం డైనోసార్లన్నీ చంపేస్తాను అనమాట. మొత్తం డైనోసార్లన్నిటిని ఒక దెబ్బలో లేపేస్తాను. సో చూస్తాను ఎక్కడ దొరకలేదు అనుకోండి గైస్ ఫార్చునర్ లెజెండర్ అయితే. ఇంకా డైనోసార్లను అయితే లేపేస్తాను, లేకపోతే ఇవి తీసుకుని వెళ్ళనివ్వ. సో ఇంకా మనమైతే డైనోసార్లు లేపేవలసిందే. సో లవ్లీ సబ్స్క్రైబర్ అయితే ఇచ్చాడు ఛాలెంజ్ అయితే, కానీ మనం కంప్లీట్ చేయలేమే. ఇవి చూడండి గైస్. చేస్తా మిమ్మల్ని తినేస్తా, మిమ్మల్ని నవ్వులేస్తా. సో మీ చేతులు కాళ్ళని నవ్వులేసి తినేసి ఏపేసుకుని తినేస్తావు నువ్వు. నవ్వులేసి తినేస్తావా ఏపేస్తావా? ఓరు బాబు ఏపేసుకుని తినేస్తాయి అంటున్నాను. అయ్యి బాబోయ్ తినేస్తాయంటారు బాబోయ్. ఇప్పుడు ఏం చేయాలి బాబోయ్? ఎలా వెళ్ళాలి? ఈ బాబోయ్ ఇప్పుడు ఎటు వెళ్ళాలి గాయస్? మొత్తం డైనోసార్లే గాయస్. ఇక్కడ ఫార్చునర్ లెజెండర్ అయితే లేదు. ఈ ఫార్చునర్ లెజెండర్ ఎలా కట్టుకెళ్తావు? నేను ఇచ్చేస్తాను. ఫార్చునర్ లెజెండర్ అట్టుకుపోతావా నువ్వు? ఫార్చునర్ లెజెండర్ని పట్టుకెళ్ళు. అవునా? సో అక్కడ పెద్ద డైనోసార్ ఉంది గైస్, అక్కడ ఉండి ఉంటుంది నాకు తెలిసి. అక్కడే ఉండి ఉంటుంది గైస్. సో అయితే మనం పిల్ల డైనోసార్ని అయితే స్పాన్ చేద్దాం. అప్పుడైతే ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. పిల్ల డైనోసార్ ఇవన్నీ డైనోసార్లే గైస్. పిల్ల డైనోసార్ని అయితే ఎక్కామన్నమాట. సో ఇంకైతే ఫార్చునర్ లెజెండర్ని అయితే నెతకదాం. కానీ ఇవి మాత్రం వెళ్ళనట్టలేదు గైస్. సో ఇక్కడ పిల్ల డైనోసార్ ఉంది మొత్తం మీద. ఎక్కడ ఉంటాయి ఊరిని అమ్మ ఇది కూడా వచ్చేస్తుంది గైస్. సో ఇప్పుడు ఎట్టి వెళ్ళాలంటారు? సో ఇవన్నీ డైనోసార్లే. ఎక్కడన్నా ఎతకుతాం మనం. చూడండి గైస్ వీటిని చంపదామన్నా కూడా అసలు మనం వదలవా అయిపోయాం మనం. ఈ బాబు ఆగు, ఫార్చునర్ని తీసుకెళ్ళకు. ఈ బాబు ఆగు బాబు ఆగు. ఏమాగుతామండి బాబు, మొత్తం చంపేసిలా ఉన్నారు మమ్మల్ని. ఏం చెయ్యం బాబు, ఆగు బాబు ఆగు. అదేం కుదరదు, నేను వెళ్ళిపోతాను. కానీ మా సబ్స్క్రైబర్ ఇచ్చే ఛాలెంజ్ నా వల్ల అవుతుంది. మీరు చంపేసిలా ఉన్నారు నా వల్ల బాబు. ఇన్ని డైనోసార్లు ఎట్టేసి అలా ఇచ్చేసాడు బాబు సబ్స్క్రైబర్ ఛాలెంజ్ అయితే. అయ్యి బాబు. సో ఎక్కడైతే పిల్లకై డైనోసార్లు అయితే ఉన్నాయి. సో అవి కూడా వచ్చేస్తున్నాయి బాబు కాపాడండి బాబు. వెనకాల మొత్తం డైనోసార్లు బాబు. ఎవరైనా ఉన్నారా బాబు? కాపాడండి బాబు. ఇటేమో పిల్ల డైనోసార్లు వచ్చేస్తున్నాయి బాబు. సో ఇక్కడైతే ఆగదాం గైస్. ఇక్కడ ఎక్కడైనా ఉందేమో నెతకుదాం ఉండండి. సో గాయస్ ఫార్చునర్ అయితే ఎక్కడ కనపడటం లేదు. సబ్స్క్రైబర్ రాజు బ్రో ఎక్కడ పెట్టావు బ్రో ఛాలెంజ్ అయితే ఇచ్చావు, కానీ నేను దీన్ని చేయలేనేమో అనుకుంటున్నా. ఫార్చునర్ అయితే నాకు కనపడతలేదు. పైనేమో డైనోసార్స్ ఏమో నన్ను తినేస్తాయి అంటున్నాయి. ఈ పిల్ల డైనోసార్ చూడు. ఈరోజు నాకు ఆహారం అయిపోతావురా, నిన్ను ఇలా తినేస్తా.
నువ్వు ఇన్ఫినిట్ హెల్త్ చీట్ కోడ్ అవ్వాక నీ సంగతి చెప్తాం రా. నీ ఇన్ఫినిట్ హెల్త్ చీట్ కోడ్ ఎంతసేపు ఉంటుందో మేము చూస్తాం. నీ చీట్ కోడ్ వెంటనే అయిపోతుంది. బాబు వద్దులేండి బాబు, ఎందుకు బాబు నన్ను చంపుతానంటారు? ఓరే బాబు ఇంకా నేను ఆగలే. అద్దుకోనగా దొరికింది మన ఫార్చునర్ లెజెండర్ అయితే. చెట్టు పక్కన దాచాడు బాబు, చెట్టు పక్కన దాచాడు బాబు. సో ఫార్చునర్ లెజెండర్ అయితే దొరికేసింది. బాబు నువ్వు తీసుకెళ్ళలేవు బాబు, ఎందుకంటే మేము నిన్ను తినేస్తాం కదా. నిన్ను తీసుకెళ్ళనివ్వము. సో మా పెద్ద డైనోసార్లు చూసావా ఎలాగున్నాయో, నిన్నొక్క దెబ్బకి తినేస్తాయి. మీకు ఒకటి చెప్పనా బాబు, మీకు తెలియంది ఒకటి ఉంది. నా దగ్గర రాకెట్ లాంచర్ ఉంది. నిన్ను ఒక్క దెబ్బకి వేసేస్తాను. సో ఫస్ట్ బుల్లెట్కి ఏదో ఒకటి ఫసక్ అయిపోద్ది అనమాట. డమేల్ ఒకటి అమ్ముట్ అయిపోయింది రోయ్. రెండు ఫసక్ బాబు, చంపకు బాబు. రెండు ఫసక్ అయిపోయినాయి అనమాట. సో వావ్, వీటి పళ్ళు కూడా అమ్మేసుకోవచ్చు అనమాట. వీటి దంతాలు అమ్మేసుకుంటే ఎక్కువ రేట్ వస్తాయి మనకైతే. వీటి దంతాలు పీక్కుందాం ఉండండి, కానీ ఇవి వదలతలేదు రోయ్. సో రాజు బ్రో ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ అవ్వలేదే బాబు. చంపకోకు, నిన్ను తినేస్తాము. నీ ఇన్ఫినిట్ హెల్త్ చీట్ కోడ్ ఎక్కువసేపు ఉండదు కదా, నిన్నప్పటికీ తినేస్తాం. అంత లోపలికి నేను చంపేస్తాను కదా. సో అయ్యి బాబు దీని నోట్లో దూరిపోవచ్చు. అమ్మో నన్ను పట్టుకోలేరు. సో ఇంకో దాన్ని వేసేద్దాం గైస్. అది ఇంకోటి 3 అడిపోయినాయి గైస్ సొరస్ పెట్టి. ఇంకా పిల్ల డైనోసార్లు ఉన్నాయి. సో వాటిని కూడా వేసేస్తే ఫసక్. సో పెద్ద డైనోసార్లు అయిపోయినట్టున్నాయి గాయస్. సో పిల్ల డైనోసార్లు కూడా అయిపోయినాయి గాయస్. సో మొత్తం అయిపోయినాయి గాయస్. సో ఇంకైతే మన ఫార్చునర్ని తీసేసుకుంటే వెళ్ళిపోవడమే. సో దొరికింది ఫార్చునర్ లెజెండరా. అంతగా బ్రో అయితే ఇచ్చాడు. సో ఇది కూడా బాగానే ఉందనుకోండి. సో దీన్ని పట్టుకెళ్ళి కలెక్షన్లో యాడ్ చేసేసుకుందాం. సో రాజు బ్రో నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ అయిపోయింది బ్రో. ఇలాంటి ఛాలెంజెస్ ఇస్తే వెంటనే చేసేస్తాం బ్రో. ఇక్కడ పిల్ల డైనోసార్ ఉంది, దీన్ని కూడా వేస్ట్, ఇలాంటి బతకనివ్వకూడదు. సో ఫస్ట్ అయ్యి బాబు ఫస్ట్ సో అంతే గాయస్. సో ఇంకైతే మన హౌస్లో యాడ్ చేసేసుకున్నాం ఫార్చునర్ అయితే. సో ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. తుమ్మచ్చాలే. సో ఫార్చునర్ లెజెండర్. సో ఫార్చునర్ ఊరిని అమ్మ పగిలిపోయింది గాయస్. సో నేనేం చేయలేను బ్రో. రాజు బ్రో మనం కావాలని చేయలేదు బ్రో. నాకు డ్రైవింగ్లో 20,000 అనుభవం ఉంది బ్రో. సో మనకైతే మొత్తం ఈ ఫార్చునర్ మొత్తం ఇరిగిపోయిందిలే, ఇంకా అయిపోయింది. సో ఇంకైతే మనం కలెక్షన్లో అయితే యాడ్ చేసేసుకుందాం కానీ. సో తీరా డోర్లు దొరికేసిందిరా ఫార్చునర్. సో గాయస్ మీకు అయితే ఇంకో గ్లిచ్ అయితే చూపిస్తాను. సో ఎలాగో ఇంతవరకు వచ్చారు కదా. సో మీరైతే గాయస్ ఇక్కడికైతే వచ్చేసిన తర్వాత అయితే ఇక్కడ ఒక నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా. సో వీడి దగ్గరకు వచ్చి స్టిక్కీ గ్రానైట్స్ అయితే తీయండి గైస్. వీడి మీద పోసేయండి గైస్, పోసండి లగేసండి గైస్, వేసండి. దీపావళి అయితే చేద్దాం వీడి మీద. ఫుల్గా వేయండి గైస్, ఫుల్గా అనమాట. సో నేను చెప్పినట్టు చేయండి, మీకు అయితే ట్రిక్ వెంటనే వర్కౌట్ అయిపోద్ది. సో ఇలాగే వేసుకోండి.
సో వేసుకోండి వేసుకోండి వేసుకోండి, ఇలాగైతే వేయండి అనమాట. సో నేను చెప్పినట్టు చేయండి గైస్. సో ఇలాగ వేయండి, వేస్తున్నారా చూసుకోండి, ఇలాగ వేయాలన్నమాట. సో నేను వేస్తున్నాను చూడండి గైస్. సో ఇలాగంట, ఇలా వేసేయండి మొత్తం అంట. సో ఈ బాబు నువ్వు ఇలాగెందుకు వేస్తున్నావు నా మీద గ్రానైట్స్ అంటే మిమ్మల్ని చంపేస్తాను. అవునా, నన్ను చంపడానికి నువ్వెవడారా బుసుడికి? సో ఇప్పుడైతే మీకు దీపావళి అయితే చూపిస్తాను. ఇంకొకడు ఉన్నాడు. ఏ బాబు నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావు బాబు? ఏం కాదండి, మీకు కొంచెం అంతా దీపావళి చేస్తాను మీ దగ్గర. దీపావళి నా దగ్గర ఉంది దీపావళి. ఓ ఒక్క గ్రానైట్ కూడా ఆడదండి రా బాబు నీ మీద. ఓ నేను స్టిక్కీ గ్రానైట్స్ పక్కకి వెళ్తున్నాయి రో. సో 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 ఓయ్ వాత్నా. సో ఇలాగ వేసేసుకోవాలన్నమాట. సో ఇలాగే వేసేసుకోండి గైస్. సో వేసేసుకున్న తర్వాత అయితే కొంచెం దూరంగా అయితే పరిగెత్తండి. సో అప్పుడైతే మీకు ఒక మ్యాజిక్ షో అయితే కనబడుతుంది. సో ఇలా గాల్లోకి చూడాలి, చూసిన తర్వాత మొబైల్ అయితే ఓపెన్ చేయాలి. బూమ్ 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 బూమ్. దీపావళి అయితే అయిపోయిందనమాట. సో దీపావళి అయిపోక ఇంకా మనం పాసినార్ లెజెండర్ని తీసుకుంటే అయితే బూమ్ బూమ్ ఇంటికైతే డమేల్ పైన స్పీడ్ మీద అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. సో గుద్దుకుంటా తొక్కుకుంటా పోవాలా, తొక్కుకుంటానా. సో తొక్కు స్పీడ్ మీద తొక్కు బండి, స్పీడ్ మీద బాగా స్పీడ్. శ్వాసనర్ లెజెండర్ ఎంత స్పీడ్ ఉందో మొత్తం తీసేస్తాను బయటికి. అలా సో తీసేస్తున్నాం బుడ్ర. సో గాల్లో అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఫార్చునర్ లెజెండర్ వెనకాల డోర్ దుబ్బింది. సో ప్లాట్ఫామ్ మీద ఎవరైనా ఉన్నారేమో, దూసుకెళ్ళిపోదాం. సో గుద్దుకుంటా పోవాలి. సో ఇప్పుడైతే స్కిడ్ వేస్తాం. ఇప్పుడు ఫార్చునర్ లెజెండర్ స్కిడ్ అయితే సో రెండు బ్రేక్లు ఏమన్నా దిగొచ్చిందా. సో మళ్ళీ అయితే లోనకైతే ఎక్కేద్దాం. సో ఇక్కడైతే ఎవడ ఉన్నాడో. సో పోలీసులు కొంతసేపు ఆట పట్టిద్దాం పోలీసులను అయితే. సో ఇంకా అయితే మనం రాకెట్ లాంచర్ని అయితే తీసాం. సో రాకెట్ లాంచర్ కాకుండా అయితే మనం అయితే స్టోన్ తీద్దాం. డమిల్. సో ఫైటింగ్ ఈరోజు ఇప్పుడు ఫైటింగ్ జరగబోతుంది. సో రాయి చూసుకుందాం. ఈ బాబు నువ్వు అయిపోయావు ఈరోజు, నాకు అయిపోయావు. ఏమో లేదు నీ వల్ల డమిల్ పగులిపోయింది. సో ఇంకైతే మనం ఫార్చునర్ లెజెండర్ అయితే ఎక్కిద్దాం. సో ఇంకైతే పోలీసుల సంగతి అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే బైక్ అయితే తీద్దాం. సో పోలీసులు ఫన్ అయిపోయింది ఈరోజు అయితే. పోలీసులు సో స్విమ్మింగ్ చేస్తాం. ఏ గాయస్ గ్లిచ్ అయిపోయింది గాయస్, ఊరిని అమ్మ గ్లిచ్ పోయి బయటికి అయితే రాడనమాట వీడు. సో బయటికి రావాలంటే డోర్ తీయాలంటే ఇది ఒక గ్లిచ్ అనమాట. సో మళ్ళీ ఎత్తుకొట్టేస్తున్నాడు మనవుడు అండర్ గ్రౌండ్ ఈత. సో మనవుడే ఎక్కడున్నాడు ఎవడో తెలీదు. సో ఇదొక గ్లిచ్ అనమాట. సో ఈ గ్లిచ్ మీరు అక్కడ చూడరు, ఎందుకంటే ఇది మనం చేసిన గ్లిచ్ అనమాట. సో గాయస్ గ్లిచ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చేసిన వెంటనే ఇంకైతే బయటకు అయితే వచ్చండి. సో గాయస్ సో కొనంత ఈత కొట్ట మీద కష్టపడి అయితే సో ఇలా రాజు బ్రో ఇచ్చే ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేస్తామన్నమాట. సో ఇంకా ఎవరైనా లైక్ కొట్టకపోతే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో లైక్ కూడా ఇచ్చింది, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా అయింది, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా అయితే మేము నిద్రపోతా వెళ్తున్నాం. సో టీవీ అయితే ఆన్ చేద్దాం, ఫ్యాన్ అయితే ఆన్ చేద్దాం. మన ఆర్జీబీ టూల్స్లోకి వచ్చేసి దూరంగా ఉండండి. ఆర్జీబీ టూల్స్లోకి వచ్చేసి ఫ్యాన్ చీట్ కోడ్ ఫ్యాన్ ఆన్. సో ఫ్యాన్ ఆన్. సో గాయస్ ఫ్యాన్ అయితే ఆన్ అవ్వడం లేదండి.
సో మనమైతే స్పెల్లింగ్ అయితే ఒప్పుకోడేమన్నమాట. సో టీవీ అయితే ఆన్ చేద్దాం. టీవీ చీట్ కోడ్ చెప్పేమంటారు మీరు లైక్ కొట్టండి. సీ పట్టి అయితే టీవీ అయితే ఆన్ అవ్వాలి. టీవీ ఆన్. సో ఓపెన్ అయిందో లేదో కింద చూడాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసింది. సో నొక్కేసాను. టీవీ అయితే ఆన్ అవ్వలేదు అనమాట. సో ఇది అయితే చీట్ కోడ్ పని చేయడం లేదు. సో లైక్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.